అఖండ టూ సినిమాకెళ్ళా. ఏమి సినిమా రా అయ్య అది? సినిమాకి థియేటర్‌లోకి వెళ్ళే దగ్గర కూర్చున్న దగ్గర నుంచి దేవుడు గొప్పంటాడు, ధర్మం గొప్పదంటాడు, దేశం గొప్పదంటాడు, నీకంటే నాకంటే దేశం, ధర్మం గొప్పదంటాడు, తల్లిదండ్రులు బాగా చూసుకోమంటాడు, అనాథ శరణాలయంలో వదలొద్దంటాడు. ఆ! ఆఖరికి కన్నతల్లి ప్రేమ ముందు ఆ భగవంతుడైనా సాక్షాత్ భగవంతుడైనా సరే దిగి రావాల్సింది, ఎవరైనా సరే తగ్గాల్సిందే అంటాడు. ఆ! ఎంతసేపటికి మంచి చెప్తా ఉంటాడు. ధర్మము, దేశము, హిందుత్వము వీటి మీదే మాట్లాడతాడు. ఆ! బూతు బొమ్మలను చూసుకుండే మాకు దేవుణ్ణి చూపిస్తే మాకెందుకు ఎక్కుతుందిరా ఈ సినిమా? ఆ? ఆఖరికి మతాల వారిగా కులాల వారిగా కొట్టుకొని సచ్చే మాకు మంచి చెప్తే మాకెందుకు అర్థమవుతుంది? రాజకీయ పార్టీలుగా విడిపోతుమి, ఒక్కొక్క నాయకుడు వయసుగా విడిపోతుమి, ప్రాంతాల వారిగా విడిపోతుమి, ఊర్లో విడిపోతుమి, మాకెందుకు ఎక్కుతాయి ఇలాంటి సినిమాలు? మంచి చెప్తే ఎందుకు ఎక్కుతాయి? పైగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా వెగటి కామెడీ చేయకపోతేమి, హీరోయిన్ వెనక తిరగపోతేమి, దేశం ధర్మం హైందత్వం ఎందుకు ఎక్కుతాయంట? ఎందుకు ఎక్కుతాయి? చివరిగా ఒక మాట రాబా, అఖండ 2 ఏమి సినిమారా? నిజంగా అఖండ 2 ఏమి సినిమారా?